అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దశాబ్దాల కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి మచిలీపట్నం పోర్టుకి లోన్ శాంక్షన్ చేపించి పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. అది ఒక శుభసూచకం ఈ ప్రాంత ప్రజానికానికి అందరికి కూడా. అది దశాబ్దాల కాల. అదే రకంగా మరి ఒకటి విషయం కూడా మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను మచిలీపట్నం ప్రజానికానికి అందరికి కూడా. మొట్టమొదటిగా నర్సాపురం నుంచి మచిలీపట్నం వరకు ఒక రైల్వే లైన్కి సర్వే శ్రీకారం చుట్టాం. అది కోస్తా లైన్ అంటే మాట్లం, అలాగే బంటిమల్లు, అదే రకంగా పల్లెపాలెం, చిలకలపూడి తీసుకొచ్చి మనం మచిలీపట్నానికి కూడా కనెక్టివిటీ అవుతుంది. సో ఇప్పుడు ఉన్నటువంటిది నర్సాపురం నుంచి భీమవరం వెళ్ళి, భీమవరం నుంచి గుడివాడ వచ్చి, గుడివాడ నుంచి మచిలీపట్నం అంటే దాదాపు చుట్టూ లాంగ్ డిస్టెన్స్ అయింది. సో పెడన నియోజకవర్గానికి కూడా రైలు మార్గం ఏర్పడిపోతూ ఉంది. అదొక శుభసూచకం. రెండవది ఇంకా ముఖ్యమైనది మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్. మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ ఇది కూడా దివిసీమ ప్రజలు, అలాగే మచిలీపట్నం ప్రజలు దశాబ్దాల కోరిక. దీనికి కూడా తొలి అడుగు పడింది. వాళ్ళ రూల్స్ ప్రకారంగా దాన్ని సర్వేకి ఇచ్చారు. డిపిఆర్ కూడా తయారవుతూ ఉంది. సర్వే డిపిఆర్ కాగానే దాన్ని తప్పకుండా 1 by 1 పనులు ఉంటాయి. అవన్నీ పూర్తి చేసుకొని దీన్ని కోస్టల్ రైల్వే లైన్ అంటాం. సముద్ర తీరాన ఒక రైల్వే లైన్ తీసుకొచ్చినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటిది వైజాగ్ నుంచి అంటే హౌరా నుంచి చెన్నై పోయేటువంటి లైన్ ఏదైతే ఉందో వయా విజయవాడ పోకుండా గూడ్స్, కొన్ని ఎక్స్ప్రెస్లు విజయవాడ స్టేషన్ పోకుండా పోయినట్లయితే దాదాపు ఈ రెండు నర్సాపురం నుంచి మచిలీపట్నం, మచిలీపట్నం నుంచి రేపల్లె నుంచి కూడా నేను బాపట్ల కలపమని చెప్పి కొత్తగా అడిగాను. సో అప్పుడు ఏమవుతుందంటే రేపల్లె దాకా వచ్చి రేపల్లె నుంచి మళ్ళీ ఆ లైను వెనక్కి తెనాలి దాకా పోయకుండా, తెనాలి నుంచి పోయి మళ్ళా హౌరా చెన్నై లైన్లో కలవకుండా, సో రేపల్లె నుంచి డైరెక్ట్గా పోయి బాపట్ల కానీ కలిపినట్లయితే చాలా షార్ట్ డిస్టెన్స్ అయింది. మచిలీపట్నం ప్రాంత ప్రజానికం చెన్నై వెళ్ళాలన్నా లేదా తిరుపతి వెళ్ళాలన్నా విజయవాడ కాకుండా దాదాపు ఒక 70 కిలోమీటర్లు షార్ట్ అయింది. అది ప్రజలకి టికెట్ భారం ఉండదు, అలాగే రైల్వే వాళ్ళకి ఎకనామికల్గా వైబుల్. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మొన్న రైల్వే మినిస్టర్ వైష్ణవ్ గారితో కలిసినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించి దీన్ని ఆర్డర్ చేశారు. ఎంతో కన్విన్స్ చేయాలి రైల్వే అధికారులని, రైల్వే మంత్రి గారిని. దాదాపు దీని గురించి ఈ పార్లమెంటు బడ్జెట్ సమావేశంలోనైతేనేవ్వండి, విడిగానైతేనేవ్వండి, నేను ఆయన 5 సార్లు కలిశాను. 5 సార్లు కలిసి ఆయన నన్ను చూడగానే ఆయనకి ఏముందంటే గుర్తుకొచ్చేది మచిలీపట్నం రేపల్లె అని గుర్తుకొస్తాను. సో ఆ రకంగా ఆయన తీసుకొచ్చి, సో నాకు చేతనైనంత వరకు ఈ ప్రాజెక్ట్ని ఒక గ్రౌండ్ లెవెల్లో తీసుకొచ్చి కంప్లీట్ చేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను. నాకు తెలిసి వచ్చే రైల్వే బడ్జెట్లో సర్వేలన్నీ పూర్తి చేసి కొంత అమౌంట్ను కూడా శాంక్షన్ చేపించి పనులు ప్రారంభించడానికి బందర్ పార్లమెంటు సభ్యుడిగా
నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ ఉన్నటువంటిది 2 విషయాలు. ఒకటి మచిలీపట్నం చల్లపల్లి, చల్లపల్లి నుంచి బట్టిప్రోలు, బట్టిప్రోలు నుంచి నిడుబ్రోలు అనేది ఒక రూట్ చెప్తా ఉన్నారు. మనకు అది వద్దు, మనకు వచ్చి ఇది చెప్పాను కదా అవనగడ్డ వస్తేనే కిక్ ఉంటుందని చెప్పి అవనగడ్డ రావాలని చెప్పి నేను అడుగుతున్నాను. సో తప్పకుండా నేను ఏదో ఒక రకంగా ఈ రైల్వే లైన్ని సాధించి తీరుతాననేటువంటి నమ్మకం, పూర్తి విశ్వాసం నాకు. ఈ భారతదేశంలోనే అత్యధికమైనటువంటి రష్ ఉండేటువంటి స్టేషన్ విజయవాడ స్టేషన్. ఈ భారతదేశంలోనే, సౌత్ ఇండియాలోనే కాదు. ఈ మాట రైల్వే మినిస్టర్ గారు పార్లమెంట్లో ఒకరోజు డిస్కషన్లో చెప్పాడు. ఎక్కువగా రద్దీ ఉండేటువంటిది. సో దీని నుంచి గూడ్స్ టయానికి అందట్లేదు. సో ఒక అవుటర్లోనే దాన్ని 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు ఆపుతున్నారు. సో ఈ రైల్వే లైన్ వేస్తే హౌరా నుంచి చెన్నై పోవటానికి మొత్తం ఇంకా విజయవాడ స్టేషన్ కూడా ఫ్రీ అయిపోయింది. దాని మీద బర్డన్ ఎక్కువ పడదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి అడగటం జరిగింది. వైబిలిటీ ఉంటుంది కాబట్టి. సో మీరు దీనికి కారణం ఏంటంటే సడన్గా ట్రైన్స్ ఆపడానికి ఇప్పుడు మనకు ఉన్నటువంటి రైల్వే లైన్ బాగా రద్దీగా ఉంటుంది. కొన్ని మీకు సేఫ్టీ పర్పస్లో ఆ రైల్వే లైన్లన్నింటిని కూడా మళ్ళీ మోడర్నైజేషన్ చేయాలి, ఆపాలి. ఇవన్నీ సేఫ్టీలో భాగం. సో దానికోసమని 1 నెల, 2 నెలలు, 3 నెలలు ఆపుతూనే ఉంటారు. తప్పేదే ఉంటుందని మనం ఏం చేయగలుగుతుందని. ఒక ఫారిన్ కంపెనీకి బీపీసీఎల్ వాళ్ళు అన్ని వైబిలిటీ ఎలా ఉంటుంది, లొకేషన్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి, సపోజ్ ఇక్కడ సముద్ర తీరం ల్యాండ్ ఎలా ఉంది అంటే దీంట్లో రియల్గా పెట్టగలుగుతామా, అలాగనే ఇంకొకటి శ్రీకాకుళం జిల్లాలో చూస్తున్నారు, అక్కడ ఎలా ఉంది. అదే రకంగా నెల్లూరు జిల్లాలో కూడా చూస్తున్నారు, రామాయణపట్నం కూడా చూస్తున్నారు. 3 ప్లేస్లు. సో ఈ 3 ప్లేస్లు వాళ్ళు ఒక ఇంపార్టెంట్ కంపెనీకి ఇచ్చారు. వాళ్ళు మొత్తం A to Z సర్వే చేసి మాకు రిపోర్ట్ ఇవ్వమని. ఐ థింక్ ఆ రిపోర్ట్ ఎండింగ్ స్టేజ్లో ఉన్నట్టుంది. చూద్దాం. పోయారు కదా, నెక్స్ట్ ఇంకా గాంధీ జయంతి జరుగుతుంది కదా, రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కదా గాంధీ జయంతికి. ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కదా, ఏముంది. సో రేపు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సో ఈ స్వచ్ఛ భారత్ ఈ కార్యక్రమానికి ఇప్పుడే మేము నేషనల్ హైవే వాళ్ళతో కలిసి ప్రోగ్రాం చేసి వచ్చాం. నేను కొల్లు రవీంద్ర గారు రేపు వస్తున్నారు కదా మచిలీపట్నానికి. ప్రజలందరూ కూడా పాల్గొని ఒక మంచి కార్యక్రమం కదా, దాన్ని కూడా జయప్రదం చేయండి అని చెప్పి కోరుతాం. బ్లడ్ ప్లేటెడ్ బై శ్రీనివాసు, బ్లడ్ ప్లేటెడ్ ఇచ్చాం కదా మేము సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి. సిఎస్ఆర్ ఫండ్స్ చూశారు కదా. ఇది మొట్టమొదటిగా ఇక్కడ నుంచి నర్సాపురం నుంచి మచిలీపట్నం నుంచి రేపల్లె నుంచి బాపట్ల. సో ఇది ట్రంక్ లైన్ అంటాం. హౌరా టు చెన్నై లైన్లో కలిపితే మనకి చాలా డిస్టెన్స్ తక్కువ ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పారంటే ఇది మనకి అన్ని విలేజ్లు కలిసి వస్తాయి కాబట్టి బాగుంటుంది అని చెప్పేసి నేను ఈ ప్రతిపాదన ఇచ్చాను. వాళ్ళు చెప్పినటువంటిది మినిస్టర్ గారి దగ్గర డిస్కషన్ జరిగింది ఏంటంటే వాళ్ళు మ్యాప్ చూసుకొని వాళ్ళు ఆల్వేస్ షార్ట్ డిస్టెన్స్ చూస్తారు, అలాగే ప్రాజెక్ట్ కాస్ట్ తగ్గేటట్లుగా చూస్తారు వాళ్ళు. ఆ రకంగా చూసుకున్నట్లయితే ఈ చల్లపల్లి నుంచి ఇక్కడి నుంచి ఈ బట్టిప్రోలు ఉంది ఇక్కడ స్టేషన్. ఈ బట్టిప్రోలు స్టేషన్కి వచ్చి ఈ స్ట్రైట్గా ఇక్కడికి వచ్చినట్లయితే దీన్ని నిడుబ్రోలు దగ్గర కలిసింది. ఇక్కడి నుంచి బట్టిప్రోలు వచ్చి ఇక్కడి నుంచి నిడుబ్రోలు కలిసింది. సో దానికి దాదాపు వాళ్ళకి ఒక 300-400 కోట్ల రూపాయలు సేవ్ అయింది. అయితే మనకి ఇక్కడ విషయం ఏంటంటే అవనిగడ్డ అనేటువంటి టౌన్ తగలదు కాబట్టి సో మనం అవనిగడ్డ మీద నుంచే మనకి కిక్ రావాలంటే అవనిగడ్డ రావాలి ట్రైన్, అంతే కదా. వాళ్ళకి 300-400 కోట్లు ఎక్కువైనా సరే అది వేరే సంగతి. కానీ ప్రజలకి అవనిగడ్డ ప్రాంత ప్రజానికానికి అవనిగడ్డ రావాలనేది నా యొక్క ఆలోచన. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రైల్వే మ్యాప్ ప్రకారంగా సర్వే చేపించేసి డెఫినెట్గా దీన్ని డిపిఆర్ పూర్తి చేసేసి అవసరమైతే చంద్రబాబు నాయుడు గారిని
పవన్ కళ్యాణ్ గారిని కూడా రైల్వే మినిస్టర్ దగ్గర కూడా తీసుకెళ్తాను. బట్ ఇప్పటివరకు యాజ్ ఇట్ ఈస్గా అంతా పాజిటివ్గా ఉంది. మీకు ఏదైతే నేను మచిలీపట్నం పోర్టు 2019లో నేను ప్రామిస్ చేసి నేను ఇది డెఫినెట్గా పూర్తి చేస్తాను, ఇందులో డౌట్ లేదు అని చెప్పేసి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఏ రకంగా అయితే డబ్బులు తీసుకొని వచ్చి దాన్ని పనులు శ్రీకారం చుట్టామో అదే రకంగా మొన్న జరిగినటువంటి 2024 ఎలక్షన్స్లో ప్రధానమైనటువంటిది నా లక్ష్యం మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్. దాన్ని పూర్తి చేద్దాం. ఎలా స్పందిస్తుంది? రౌడీలు కదా మాటే లోపల వేస్తారు. ఏమన్నారు చట్టం తన పని నన్ను చేసుకొని పోయి ఎవరు ఆ పూర్తి తెచ్చిన ఆయన మాట్లాడుతుంటారు. ఏం చేస్తారు? బేసిక్గా భగవంతుడు ఏంటంటే నేలకి ఇటు కావాలంటే అలా తిప్పే సౌకర్యం ఇచ్చాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.